హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఇంకొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఒక హోమ్ మేడ్ డిఐవై బాడీ స్క్రబ్ని చూపించబోతున్నాను. ఈ బాడీ స్క్రబ్ యూజ్ చేయటం వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్ని బాగా రిమూవ్ చేసి అండ్ మన స్కిన్ని బాగా హైడ్రేటింగ్గా స్మూత్గా చేస్తుంది. అండ్ బాడీ మీద ఉన్న బ్లెమిషెస్ని, డార్క్ స్పాట్స్ని, ట్యానింగ్ని పూర్తిగా రిమూవ్ చేసి మన స్కిన్ని చాలా బ్రైట్గా అండ్ గ్లోయింగ్గా చేస్తుంది. అండ్ ఈ బాడీ స్క్రబ్ని ప్రిపేర్ చేయటానికి నేను ఇక్కడ ఒక కంటైనర్ తీసుకున్నాను. దాంట్లో షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అనేది మనం నార్మల్ షుగర్ అయితే వేసుకోకూడదు. మనం గ్రైండర్ జార్లో వేసుకొని బాగా పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలి. ఇది ఈ కంటైనర్కి హాఫ్ వేసేసుకుంటున్నాను నేను షుగర్ అనేది. ఈ షుగర్ వేసుకున్న తర్వాత నేను ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ ఆలివ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మనం నెక్స్ట్ బాడీ ఆయిల్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా సరే, లేకపోతే ఇంకా అదర్ ఆయిల్, ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చు. ఈ ఆలివ్ ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే ఆలివ్ ఆయిల్ మన స్కిన్ చాలా హైడ్రేటింగ్గా, చాలా స్మూత్గా చేస్తుంది. ఎందుకంటే ఇది వెన్ కంపేర్ టు కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అనేది ఇంకా చాలా లైట్ ఆయిల్. అది అప్లై చేసినమ్మంటే చాలా మిక్స్ అయిపోతుంది మన స్కిన్ మీద. అందుకే నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ గ్లిజరిన్ అయితే వేసుకుంటున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకుంటున్నాను. గ్లిజరిన్ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. మన స్కిన్ డ్రైగా, డల్గా అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. ఈ గ్లిజరిన్ అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళైతే 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ డ్రై స్కిన్ అయితే 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను హనీ కూడా వేసుకుంటున్నాను. హనీ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకుంటున్నాను. మన స్క్రబ్స్ అనేది డిఫరెంట్ వైన వాటితో చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకొని మన స్క్రబ్ అనేది చేసుకుంటున్నాను. ఆరెంజ్ పీల్ వేసుకోవటం వల్ల మన స్కిన్కి విటమిన్ సి అనేది చాలా వస్తుంది. దానివల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా చాలా ఎక్స్పోలియేటింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని బాగా రిమూవ్ చేసి మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అండ్ చాలా బ్రైట్గా చేస్తుంది. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లోనే నేను ఇక్కడ జాన్సన్స్ బేబీ బాడీ వాష్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మైల్డ్గా ఉంటుంది. ఇది స్కిన్ మీద అప్లై చేసుకున్న చాలా స్మూత్గా అవుతుంది. అండ్ దీనికి బదులుగా మీరు బాడీ వాష్ వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఏ బాడీ వాష్ ఉంటే అది వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ జాన్సన్స్ బేబీ బాడీ వాష్ వేసుకున్నాను. అండ్ దీంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ వేసుకోవాలి. ఓట్స్ పౌడర్ ఎందుకు వేసుకోవాలంటే మనం స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు ఏదైనా స్క్రబ్కి యూజ్ అవటానికి ఓట్స్ పౌడర్ కానీ లేకపోతే రైస్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. నేను రైస్ పౌడర్కి బదులుగా ఓట్స్ పౌడర్ వేసుకున్నాను. ఎందుకంటే ఓట్స్ పౌడరే బాగా స్మూత్గా అవుతుంది స్క్రబ్బింగ్ అనేది. ఎందుకంటే మన స్కిన్ మీద స్మూత్గా స్క్రబ్బింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, ర్యాషెస్ ఏం రాకోకుండా. మేబీ ఆ క్లిప్ అనేది మిస్ అయినట్టుంది. సో అందుకే ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా మిక్స్ చేసుకుంటే అంత మన స్క్రబ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక స్మూత్ టెక్స్చర్ అయితే వచ్చింది మన స్క్రబ్కి. అండ్ ఇది ఎంత స్మూత్గా ఉందంటే ఒక వెన్న ఎంత స్మూత్గా ఉంటుందో అంత చాలా స్మూత్గా ఉంది. ఇది మనం స్కిన్ మీద అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకుంటే మనకి మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అండ్ చాలా స్మూత్గా వస్తుంది. అండ్ ఈ స్క్రబ్ని నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను బాడీ మీద. ఇలా నా హ్యాండ్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుంటున్నప్పుడు కూడా చాలా స్మూత్గా వెన్నలాగా అయితే ఉంది. అండ్ అప్లై చేసుకున్నాక మనకి సోపీ టెక్స్చర్ కూడా వచ్చింది. అంటే కొంచెం నురగలాగా అలా వస్తుంది. అండ్ అప్లై చేసుకున్నాక కూడా చాలా స్మూత్గా ఉంది.
ఈ స్క్రబ్ అనేది వీక్కి ట్వైస్ అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా, స్మూత్గా, సాఫ్ట్గా అవుతుంది అండ్ చాలా బ్రైట్గా, ట్యాన్ ఫ్రీగా కూడా అవుతుంది మన స్కిన్ అనేది. స్క్రబ్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మన బాడీ మీద అప్లై చేసుకోవటం వల్ల మన హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ అన్నీ రిమూవ్ అయిపోయి ఈవెన్ స్కిన్ టోన్ వచ్చేస్తుంది మొత్తం. ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సీ యూ సూన్. టేక్ కేర్. బై బై.